It is a joy and privilege for us to be in the house of the Lord on the Lord's Day. ప్రభు దినమున దేవుని ఇంట్లో మనం ఉండడం అనేది దేవుడిచ్చినటువంటి ఆధిక్యత భాగ్యమనే ఉంది. So to prepare our hearts to worship the Lord, please turn with me to Psalm 30. ప్రభువును ఆరాధించడానికి మన హృదయములు సిద్ధపరిచినట్లు 30వ కీర్తన. A very familiar psalm to all of us. మనందరికీ పరిచయం ఉన్నటువంటి కీర్తనే Psalm 30, entire psalm we shall read responsively. ఈ 30వ కీర్తన, ఈ కీర్తన అంతా కూడా మనం మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుంటున్నాం. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. O Lord my God, I cried out to you and you healed me. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతులోను దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. Sing praise to the Lord, you saints of his, and give thanks at the remembrance of his holy name. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. Now in my prosperity I said, I shall never be moved. యెహోవా, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. I cried out to you, O Lord, and to the Lord I made supplication. What a profit is there in my blood? When I go down to the pit, will the dust praise you? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. Hear, O Lord, and have mercy on me. Lord, be my helper. నా ప్రాణం మౌనముగా ఉంటక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. I will put off my sackcloth and clothe me with gladness, to the end that my glory may sing praise to you and not be silent. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకమందున మా in the name of our Lord and Savior Jesus Christ, what a joy it is to enter into thy courts and sing praises and worship unto you. ప్రభువా, మీ యొక్క కూటములోనికి, మీ యొక్క మందిరంలోనికి, మీ ఆలయంలోనికి చేరి యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ యొక్క స్తుతి గానములు పాడి కీర్తించుట ఎంత భాగ్యమైంది. We thank you, Lord, for this time of individual worship that you have given to us to praise you from the depths of our heart based upon our experience. మా యొక్క అనుభవాన్ని ఆధారం చేసుకుని మా హృదయాంతరంగంలో నుంచి మీకు ఆరాధన తెచ్చినట్లు ఈ ఆరాధనా దినమును మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాం. You pray that you might quicken all of our with thy word, so that we bring a sweet smelling aroma unto you. ప్రభువా, మీకు ఇంపైనటువంటి సువాసన వంటి ఆరాధన తెచ్చినట్లు మా అందరి హృదయములను మీ వాక్యం చేత పురికొల్పమని ప్రార్థిస్తున్నాం. Encourage us today to worship you, Lord. ప్రభువా, మిమ్మల్ని ఆరాధించుటకు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సాహపరచండి. Give thy word unto us, మీ వాక్కు మాకు అనుగ్రహించండి. and let thy Holy Spirit move among us and minister unto us. పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యన సంచారం చేసి మీ వాక్య పరిచర్య మాకు జరిగించునుగా. Pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతావందనములు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Psalm 30 is quite familiar to all of us. కీర్తన 30 మనలో అనేకులకు పరిచయమే. It's a psalm of David. ఇది దావీదు రచించిన కీర్తన. It's a psalm of dedication at the house of the David. దావీది గృహ ప్రతిష్ఠ నిమిత్తమై రచించినటువంటి కీర్తన. It's a song of worship and thanksgiving. ఇది కృతజ్ఞతా భావంతో నిండినటువంటి ఆరాధనా కీర్తన. So David was saying, అందుకనే దావీదు అంటున్నాడు, I will extol you, O Lord. ప్రభువా, నేను నిన్ను ఘనపరచెదను, You have lifted me up. నీవు నన్ను పైకి లేవనెత్తినావు. And then he is saying, extol all his saints, praise the Lord. పరిశుద్ధులందరూ చేరి వచ్చి ప్రభువును స్తుతించుడి అంటున్నాడు. Verse 4, 4వ వచనం, sing praise to the Lord, you saints of his. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. He is not only worshipping individually, he is encouraging all the people to worship him. దావీదు తన మాత్రమే ఆరాధించక భక్తులైన అందరినీ తనతో పాటు దేవుణ్ణి ఆరాధించమని కోరుతున్నాడు. So at the time of the dedication of his house, తన గృహ ప్రతిష్ఠిత సందర్భంలో, after the Lord established him in his kingdom, తన రాజ్యములో దావీదును దేవుడు స్థిరపరిచిన తర్వాత he looked back into entire his life. తన జీవితం అంతా కూడా ఒక్కసారి పరీక్షించుకుంటున్నాడు. How the many circumstances he has gone through. ఎన్ని పరిస్థితులు గుండా దావీదు వెళ్తూ వచ్చాడో. He went through attacks of many enemies. అనేక మంది శత్రువుల దాడికి గురయ్యాడు. He went
through sickness. రోగం గుండా He వెళ్ళాడు, went through suffering. ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు, He went through weeping. ఎన్నో ఏడ్పు గుండా వెళ్ళాడు, He went through down times. ఎంతో జీవితంలో అదో స్థితికి పడిపోయిన స్థితిలో వెళ్తూ వచ్చాడు. Remembering all of them, వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ and here he is thanking the Lord for lifting him up. ఆ స్థితులన్నిటిలో నుండి పైకి లేవనెత్తినందుకై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. In verse 11 he says, 11వ వచనం అంటున్నాడు, you have put off my sackcloth and clothed me with gladness. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చితివి, And removed my sackcloth. నీవు నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసితివి. Lord, you turned my mourning into dancing. నీ నా అంగలార్పును నాట్యంగా మార్చావు, That's why I worship you. అందుకొరకే ఆరాధిస్తున్నా. You removed my sackcloth నీవు నా గోనె పట్టను విడిపించావు, and clothed me with joy. సంతోషముతో వస్త్రము ధరింపజేశావు. So David was using a metaphor here to explain all the circumstances he went through. తను వెళ్ళినటువంటి పరిస్థితులన్నిటినీ అలంకార రూపకంగా దావీదు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. You removed my sackcloth. నీవు నా గోనె పట్టను విడిపించావు. In the Old Testament times, పాత నిబంధన కాలంలో sackcloth was a symbol of sadness, sorrow and weeping. గోనె పట్ట కట్టుకున్నటంటే దుఃఖముకు, విచారమునకు, మనోవ్యాకులమునకు గుర్తుగా ఉంది. In the scriptures also we see several people put on the sackcloth. దేవుని లేఖనాల్లో అనేక మంది దైవజనులు గోనె పట్ట కట్టుకొని ప్రభు దగ్గర కూర్చోవడం చూస్తాం. Jacob put on the sackcloth when he heard about the loss of his son Joseph. యోసేపు మరణాన్ని గురించి యాకోబు విన్నప్పుడు దాని విషయమై అతడు అంగలారుస్తూ గోనె పట్ట కట్టుకున్నాడు. David put on the sackcloth when pleading for the mercy of the Lord when he sinned against God. దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దావీదు కూడా గోనె పట్ట ధరించుకుని దేవుని సముఖంలో కూర్చుని అంగలార్చాడు. King Hezekiah put on the sackcloth when all his enemies were all around him. శత్రువులందరూ చుట్టుముట్టినప్పుడు రాజు అయినటువంటి హిజ్కియా కూడా గోనె పట్ట కట్టుకుని ప్రభు సన్నిధానంలో కూర్చున్నాడు. Ninevites put on the sackcloth when the Lord said there will be judgment upon you. మీ పట్టణం మీదకి దేవుని తీర్పు వస్తుందన్నప్పుడు నినివే పట్టణస్తులు కూడా గోనె పట్ట కట్టుకున్నారు. Nehemiah and Israelites put on the sackcloth when the Lord's impending judgment was there upon them in Babylonian captivity. బబులోను చెరలో ఉన్నప్పుడు తీర్పు వారి మీదకి వచ్చిందని తెలిసినప్పుడు నెహెమియా ఇతర ప్రజలందరూ కూడా గోనె పట్ట కట్టుకుని దేవుని సన్నిధిలో వారు అంగలార్చారు. Esther and the Israelites put on the sackcloth when king was about to put them to death. రాజు మరణానికి వారిని అప్పగించనన్నాడని తెలిసినప్పుడు ఎస్తేరు యూదా జనాంగము గోనె పట్ట కట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. So whenever they went through tough times, ఎప్పుడైతే కష్టకరమైనటువంటి దినాల్లో వెళ్తున్నారో, God's wrath was upon them, దేవుని ఉగ్రత వచ్చిందో, the death was impending before them, వారి ముందు మరణము the తాండవాడుతుందో, enemies all around them, శత్రువులు వారిని they చుట్టినప్పుడు, were on the sick bed, వారు మరణ శయ్య మీద ఉన్నప్పుడు they used to tear their clothes వారు వస్త్రములు చించుకుని and put on the sackcloth వారు గోనె పట్ట కట్టుకుని and mourn and cry in the presence of the Lord. దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచారు. And then the Lord delivered them. దేవుడు వారిని విడిపించాడు. Lord restored them. దేవుడు సమకూర్చాడు. Lord healed them. దేవుడు And స్వస్థపరిచాడు. then they worshipped the Lord. అప్పుడు ప్రభువును That ఆరాధించారు. is what the David's experience also. దావీదు యొక్క సొంత అనుభవం కూడా అదే. Verse 8. 8వ వచనం, I cried out to you, O Lord. యెహోవా నీకే మొర్రపెట్టితిని, I made my supplication to you. ప్రభువా నిన్ను బతిమాలుకుంటున్నా. What profit is there in my blood? Verse 9. 9వ వచనములో మన్ను నిన్ను స్తుతించిన నీ సత్యమును గూర్చి అది వివరించిన. The dust cannot praise you. 8 చివరి భాగములో నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము. Here, O Lord, verse 10. 10వ వచనములో అంటున్నాడు, ఆలకింపుము నన్ను కరుణింపుము, Have mercy upon me. నాకు O సహాయకుడవై ఉండుము, Lord, be my helper. నీవు నాకు సహాయకుడవై ఉండుము. So he was praying unto the Lord. ప్రభువుకు ప్రార్థన Lord, చేస్తున్నాడు. will dust praise you? ప్రభువా మన్ను నిన్ను Is స్తుతిస్తుందా? there any profit in going down to the pit? నేను గోతిలోనికి దిగుట వలన ప్రయోజనం ఏమైనా ఉందా? Have mercy upon me. నన్ను కరింకరించు, Deliver me. నన్ను విడిపించు, Be my helper. నీవు నాకు And సహాయకుడవై when ఉండుము. he cried unto the Lord, ప్రభువుకు మొరపెట్టాడు. the Lord redeemed him. ప్రభు విడిపించాడు. Lord turned his mourning into dancing. దేవుడు తన అంగలార్పును నాట్యముగా మార్చాడు. Lord removed his sackcloth and clothed him with joy. గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రమును That is ధరింపజేశాడు. why he was thanking and praising the Lord here. అందుకొరకే దేవుణ్ణి కొనియాడుతున్నాడు, కీర్తిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. Verse 1 onwards, మొదటి వచనం నుండి he talks about all his sackcloth experiences. తనకు గోనె పట్ట విచార వస్త్రం యొక్క అనుభవాన్ని అంతటినీ దావీదు వివరిస్తున్నాడు. Verse 1, మొదటి వచనం, I will extol you, Lord, for you have lifted me up. నీవు నన్ను
పైకెత్తినందులకై దేవా నేను నిన్ను కొనియాడుచున్నాను అంటున్నాడు. You have not let my enemies gloat over me. శత్రువులు నా విషయమై సంతోషింపనీయక అంటున్నాడు. In other words, వేరే మాటలో Lord you gave me victory over my enemies. వేరే మాటలో దావీదు అంటున్నాడు, శత్రువుపై నాకు విజయం అనుగ్రహించావు. Enemies were all around me. శత్రువులందరూ చుట్టుముట్టారు. They were attacking me. నా మీద దాడి They చేస్తున్నారు. want to kill me. నన్ను చంపజూస్తున్నారు. But you delivered me. ప్రభువా నీవే నన్ను విడిపించావు. You removed the sackcloth of enemies and gave me victory. నీవు శత్రువు అనేటువంటి గోనె పట్టను నాకు విడిపింపజేసి సంతోషం అనే విజయాన్ని ఇచ్చావు. You removed the sackcloth of defeat and Otami. gave me the victory. ఓటమి అనే గోనె పట్టను తీసివేసి విజయము అనేటువంటి సంతోష వస్త్రమును ధరింపజేశావు. David was looking back into his life. దావీదు తన గత జీవితాన్ని చూస్తున్నాడు. So many enemies were always all around him. ఎల్లప్పుడూ అనేక మంది శత్రువులు అతను చుట్టుముట్టారు. He was constantly chased by his own mama Saul. తన సొంత మామగారు అనేటువంటి సౌలు తను తరమటం అనేక సంవత్సరాలు బాధపడ్డాడు. His own people rebelled against him. తన సొంత ప్రజలే తనకు ఎదురు తిరిగారు. His own son chased him out. తన సొంత కుమారుడే దావీదును తరిమాడు. And there were external enemies all around him. తనకు బాహ్యంగా శత్రురాజులు అనేక మంది ఉన్నారు. Philistines came against him. ఫిలిస్తీయులు అతనికి విరోధంగా వచ్చారు. Moabites, మోయాబీలు వచ్చారు. Ammonites, అమోనీయులు వచ్చారు. Amorites, అమోరీలు వచ్చారు. enemies from all directions. అనేక ప్రాంతాల నుంచి వివిధ కోణాల్లో దావీదు మీద దాడి జరుగుతూనే ఉంది. When they all attacked him, అందరూ దాడి చేసిన తర్వాత what did he do? దావీదు ఏం He చేశారు? cried unto the Lord. ప్రభువుకు మొరపెట్టాడు. And the Lord delivered him. ప్రభువు విడిపించాడు. And his own body was against him. ఇప్పుడు తన సొంతమే విరోధంగా ఉంటూ వచ్చింది శరీరం. So it was dragging him to commit sin. తన శరీరమే పాపానికి ఈడ్చుకుని పోయేదిగా ఉంది. But when he cried unto the Lord, ప్రభువుకు మొరపెట్టినప్పుడు God delivered him. దేవుడు విడిపించాడు. Today you and I నీవు నేను కూడా need to worship the Lord ప్రభువుని ఆరాధించాలి. for the victory that Lord gives us. ప్రభువు మనకి ఇచ్చినటువంటి విజయాన్ని బట్టి. Lord, enemies were all around me. ప్రభువా నా శత్రువులు నా చుట్టుముట్టినప్పుడు You removed the sackcloth of enemies నీవు ఈ గోనె పట్ట శత్రువు అనే ఈ గోనె పట్ట వస్త్రము విడిపింపజేశావు and gave me victory. విజయాన్ని ఇచ్చావు. So believers విశ్వాసులు have a threefold enemy. మూడంతల శత్రువులు ఉంటారు. Satan was an enemy to us. శత్రువు మనకు అపవాదిగా ఉన్నాడు. That's what we read in 1 Peter chapter 5 verse 8. మొదటి పేతురు 5:8 చదువుతాం. Your adversary the devil walks about like a roaring lion seeking whom he can devour. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. Satan was against us, roaming around and wanting to devour us. శత్రువు మన చుట్టూ గర్జించు సింహం వలె తిరుగుతూ విశ్వాసులైన వారిని మింగివేయుటకు చూస్తున్నాడు. Secondly, the world is against us. రెండవ శత్రువు లోకమే. John chapter 16 verse 33. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ In వచనం. the world you will have tribulation. లోకములో మీకు శ్రమ కలుగును The world గాక. is against us. లోకమే మనకు విరోధంగా ఉంది. And self, our own flesh is against us. మూడవది స్వయము మన శరీరమే మనకు విరోధంగా ఉంది. Romans chapter 7 verse 18. రోమీయులకు రాసిన పత్రిక 7:18లో The good that I want to do, I am not able to do. నేను మేలు చేయ ఎరిగిండి దాన్ని చేయలేకపోతున్నాను అన్నాడు. Bad that I don't want to do, this body is forcing me to do. ఏదైతే చెడ్డది నేను చేయదలుచుకోవట్లేదో అయితే నా శరీర ప్రేరేపణ వల్ల దాన్ని చేసేస్తున్నాను అంటున్నాడు. Oh, what a wretched man I am. అయ్యో ఎంత దౌర్భాగ్యుడు Who will అంటున్నాడు. deliver me from this body of death? ఈ మరణమునకు లోనగు ఇట్టి శరీరం నుంచి నన్ను ఎవరు విడిపించగలరు అంటున్నాడు. This sinful nature inside us. మనలో పాపభూయిష్టమైనటువంటి శరీరం లోపల ఉంది. And this continues to work against us. ఇది ఎల్లప్పుడూ కూడా మన ఆత్మీయతకు విరోధంగా పోరాడుతూ ఉంటుంది. But thank the Lord for he has delivered us. అయితే దేవునికి కృతజ్ఞతా వందనాలు, వీటిలో నుంచి ప్రభు విడిపించాడు. He is delivering us every day. ప్రతి దినం విడిపిస్తున్నాడు. So that is why we should worship the Lord. అందుకొరకే ప్రభువును మనం ఆరాధించాలి. David says, దావీదు అంటున్నారు, Lord, you removed the sackcloth of enemies and clothed me with victory. శత్రువు అనేటువంటి గోనె పట్ట విడిపింపజేసి విజయము అనేటువంటి సంతోష వస్త్రమును ధరింపజేశావు. You and I, నీవు నేను, we are more than conquerors through Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువునందు మనం అత్యధికమైన విజయశాలులం. And on the cross of Calvary, కల్వరి శిలువ మీద the Lord defeated Satan. శత్రువు అయినటువంటి అపవాదిని ప్రభువు He ఓడించారు. defeated sin. పాపమును He ఓడించారు. defeated the world. లోకాన్ని ఓడించారు. And that victory the Lord gives to us. ఆయన పొందిన
విజయాన్ని ప్రభు మనకిస్తున్నారు. 1 Corinthians 15:58. మొదటి కొరింథీ 15:58. Through him we are more than conquerors. ఆయన మూలముగా మనం అత్యధికమైనటువంటి విజయవంతులం. There is no more power of death over us. మన మీద మరణమునకు ఏమాత్రము శక్తి లేదు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, today you and I need to worship the Lord. ఎందుకు నీవు నేను ప్రభువును ఆరాధించాలంటే, Lord, thank you for removing the sackcloth of enemies. శత్రువు అనేటువంటి గోనె పట్ట నుంచి ప్రభువు మనల్ని విడిపించినందుకై, There were external enemies, వారు బయట బాహ్యంగా ఉన్నటువంటి there were శత్రువులు, internal enemies, లోపల అంతరంగంగా there ఉంటారు, were enemies within the family, కుటుంబంలో కూడా ఉంటారు, so within our relative circle, బంధువుల్లో కూడా ఉంటారు. so many people rise against us. అనేకులు మనకు విరోధముగా లేస్తారు. The Lord is the one who gives us victory. అయితే విజయమును అనుగ్రహించువాడు మన ప్రభువే. That's why David says, అందుకే దావీదు the అంటున్నాడు, one who lifted up his eye is my own brother. నా మీద తన కళ్ళు ఎత్తిన వాడు నా సొంత సహోదరుడు అంటున్నాడు. But you have delivered me. అయితే ఆ స్థితిలో నుంచి దేవా నీవు నన్ను విడిపించావు. David was remembering all his victories, దావీదు తాను పొందిన విజయములన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు, worshiping the Lord. ప్రభువును ఆరాధిస్తున్నాడు. Lord, thank you for removing the sackcloth of enemies. శత్రువు అనే గోనె పట్ట విడిపించినందుకే వందనాలు అంటున్నాడు. Secondly, రెండవది verse 2, రెండవ వచనం, I cried out to you and you healed me. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. Lord removed the sackcloth of sickness. రోగము అనేటువంటి గోనె పట్ట నుండి కూడా ప్రభు విడిపించాడు, He was healing. స్వస్థతనిచ్చాడు. Oh, when Hezekiah prayed unto the Lord, హిజ్కియా ప్రభువునకు the ప్రార్థించినప్పుడు Lord removed the sickness దేవుడు అనారోగ్యం తీశాడు, and gave him health and life. అతనుకు ప్రాణమును అలాగనే జీవిత కొనసాగింపునిచ్చాడు. When you look into your life, my life, నీ నా జీవితాన్ని చూస్తే many times అనేక సార్లు we were in sickness. అనారోగ్య పాలయ్యాం. We thought we will perish in this sickness. మనం అనుకున్నాం అనారోగ్యంతో చనిపోతామని. We were in the hospital deathbed. మనము హాస్పిటల్లో మరణ శయ్య మీద ఉన్నాం. We don't know what news we have to hear. ఏం వింటామో తెలియని స్థితిలో Whether ఉన్నాం. we will make it or not. మనం బయటపడతామా లేదా అనుకున్నాం. But when we cried unto the Lord, అయితే ఆ స్థితిలో నుండి ప్రభువుకు మొరపెట్టినప్పుడు God removed the sickness. దేవుడు అనారోగ్యమును తీశాడు. He healed me. The Lord, is that your experience? అది నీ అనుభవమే. Then worship the Lord. అప్పుడు నువ్వు ప్రభువును Lord, ఆరాధించు. thank you for removing sickness from my life. నా జీవితంలో నుంచి అనారోగ్యమును Lord, తీసివేసినందుకే thank వందనాలు. you for giving me good health. మంచి ఆరోగ్యముతో కూర్చోబెట్టినందుకే Lord, వందనాలు. thank you for bringing me into thy house. నీ ఇంటికి నన్ను తెచ్చినందుకే వందనాలు. As we speak today, మనము ఈ రోజున వెళ్తున్నాం, as we speak now, ఇప్పుడు మాట్లాడుతున్నాం. there are lakhs and lakhs of people in the hospital bed. చూడండి, ఈ రోజున అనేక మంది హాస్పిటల్లో బెడ్ల మీద ఉన్నారు. Today you have good health. అయితే నీకు మంచి ఆరోగ్యం ఉంది, Yeah, I have good health. నాకు మంచి ఆరోగ్యం For ఉంది. that we need to worship the Lord. మనం ప్రభువుని ఆరాధించాలి. Lord, thank you when I cried unto you in my sickness. దేవా, నా అనారోగ్యములో నేను నీకు మొరబెట్టినప్పుడు You healed me. నీవు నన్ను You స్వస్థపరిచావు. healed my children. నా బిడ్డలను You స్వస్థపరిచావు. healed my parents. నా తల్లిదండ్రులను You స్వస్థపరిచావు. healed my spouse. నా భార్యను You స్వస్థపరిచావు. healed everybody in my family. నా కుటుంబంలో అందరికీ స్వస్థతనిచ్చావు. Lord, thank you for thy healing. నీ స్వస్థతను బట్టి ప్రభువా నీకు That's వందనాలు. what David was saying. అదే దావీదు అంటున్నాడు, Lord, you removed the sackcloth of sickness and healed me. దేవా, అనారోగ్యం అనే గోనె బట్టను తీసివేసి ఆరోగ్యం అనే సంతోష వస్త్రమును ధరింపజేశావు. Thirdly, మూడవది, verse 3, మూడవచనం, you brought my soul up from the grave. నీవు గోతిలో దిగకుండా నీవు నన్ను పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. పాతాళములో నుంచి నా ప్రాణమును లేవదీసివి. I was going down the pit of death, నేను మరణము అనేటువంటి గోతిలోనికి దిగిపోతూ వెళ్ళి వాడు, but you brought me up. అయితే దేవా నీవు నన్ను పైకి లేవనెత్తావు. That's what again he says in chapter 40, అందుకనే 40వ కీర్తనలో మరలా అంటున్నారు, verse 2, రెండవ వచనంలో, Psalm 40, కీర్తన 40 verse 2, రెండవ వచనం, you brought me up out of a horrible pit, out of miry clay. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. You set my feet upon the rock and established my steps. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. David is saying, you brought me out of a horrible pit and a miry clay. దావీదు అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి దేవా నీవే నన్ను పైకి లేవనెత్తావు. You set my feet upon the rock, Lord Jesus Christ. నా పాదములు బండ మీద అనగా యేసుక్రీస్తు ప్రభువారిలో స్థిరపరిచావు. And you established my life. నీవు నా జీవితమును స్థిరపరిచావు. In other words, when I had the sackcloth of death, you
removed the sackcloth of death and gave me new life. మరణము అనేటువంటి గోనె పట్ట నాకు ఉండినప్పుడు జీవము అనేటువంటి వస్త్రాన్ని ధరింపజేశావు. For you and I, నీవు నేను, we are all going down the path of destruction. నీవు నేను కూడా నాశన మార్గము గుండా వెళ్తున్నవారు. God's word says, దేవుని వాక్యం అంటుంది, the wages of sin is death. పాపము వలన వచ్చు జీతం మరణం. Everyone is a sinner. ప్రతి మానవుడు భూమి మీద జన్మించిన వాడు పాపియే. We are all sinners by birth and by deeds. మనము జన్మతః కర్మతః పాపులమై ఉంటున్నాము. The wages of sin is death. పాపం వలన వచ్చు జీతం మరణం. But the gift of God is, అయితే దేవుని కృపావరం is eternal life in Christ Jesus. మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. Lord removed the death from us. దేవుడు మరణ వేదన నుంచి తొలగించాడు. Gave us eternal life. నిత్య జీవనిచ్చాడు. He gave us new life. క్రొత్త జన్మనిచ్చాడు. Eternal life. నిత్య జీవనిచ్చాడు. Resurrection life. పునరుద్ధాన జీవనిచ్చాడు. Indestructible life. నాశనం కాని జీవితాన్ని It is a heavenly life. పరలోక సంబంధమైన It జీవితాన్ని is a holy life. పరిశుద్ధ జీవితాన్ని It is a life with him forever and ever. నిత్యము ఆయనతో ఉండే జీవితాన్ని ఇచ్చాడు. The Lord removed the sackcloth of death and gave us life. మరణము అనే గోనె పట్టను తీసివేసి జీవాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. Fourthly, నాలుగోది verse 5, ఐదో వచనం, his anger is but for a moment. ఆయన కోపము నిమిషమాత్రముండును. His favor is for life. ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. Weeping may endure for a night, joy comes in the morning. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. His anger was upon us. దేవుని యొక్క కోపము మన మీద ఉండింది. Why we were under the anger? ఎందుకు దేవుని కోపం మీద మునుపున్నాం? Because of our sin. పాపమును బట్టి. God cannot tolerate sin. దేవుడు పాపమును ఎంత మాత్రము సహించలేడు. Because of our sinful condition, మన పాప స్థితిని బట్టి we are heaping up the wrath of God. మనము దేవుని యొక్క ఉగ్రతను మనమే తెచ్చుకుంటున్నాం. That's what we read in Ephesians chapter 2 verse 1 onwards. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాం. We were dead in our sins and trespasses, మన పాపముల చేతును అపరాధముల చేతును చచ్చిన వారమై satisfying the cravings of our flesh and mind, మనం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్న వారం by nature deserving the wrath of God. స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉండిన మనల్ని స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటుంది. స్వభావముగా దైవోగ్రతకు పాత్రులమై By nature, by birth, we are under the wrath of God. మనము స్వాభావికంగా దైవోగ్రతకు పాత్రులమే వాళ్ళం. But verse 6 says, అయితే 6వ వచనం, by grace you have been saved. అయితే కృప ద్వారా మీరు By రక్షించబడ్డారు. grace through faith the Lord has delivered us విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షించబడ్డారు. from the wrath of God, దేవుని ఉగ్రత నుండి, from the punishment of God, దేవుని శిక్ష నుండి, from the hellfire, నరకాగ్ని నుండి, from death and destruction. మరణము నుండి నాశనము నుంచి తప్పించబడిన Lord వారు. removed the anger of God, దేవుని యొక్క కోపము తొలగించబడింది. and the Lord added his favor unto us. దేవుడు తన దయను మన యందు చూపించాడు. That's why we should worship him. అందుకొరకే ప్రభువును మనం ఆరాధించాలి. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, so today ఈ రోజున we have come to the house of the Lord దేవుని ఇంటికి వచ్చాం. to worship him. ఆయన్ను ఆరాధించడానికి Lord, వచ్చాం. when the enemies were all around me, శత్రువు మనల్ని చుట్టినప్పుడు you gave me victory. దేవా నీవు నాకు విజయాన్ని When ఇచ్చావు. I was on the hospital bed, sick bed, నేను హాస్పిటల్లో మరణ శయ్య మీద ఉన్నప్పుడు, when I was going through sickness, అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు you healed me. దేవా నీవే నన్ను స్వస్థపరిచావు. When I'm going down the path of destruction, నాశన మార్గం గుండా వెళ్తున్నప్పుడు you lifted me up and established me on the rock, Lord Jesus Christ. నీవు అక్కడ నుంచి నన్ను పైకి లేవనెత్తి యేసుక్రీస్తు ప్రభువును స్థిరమైన బండ మీద నన్ను నిలిపావు. He removed the sackcloth of God's anger, దేవుని కోపం అనే గోనె పట్టను విడిపించేసి and he gave his favor unto us, ఆయన దయను మనకు దయచేశాడు. and he gave spiritual garments to us. మనకు ఆత్మ సంబంధమైన వస్త్రములు అనుగ్రహించాడు. He turned our mourning into dancing, మన యొక్క విలాపమును ఆయన నాట్యముగా మార్చాడు. put off our sackcloth and clothed us with gladness. ఆయన మనకు విచారకరమైనటువంటి వాటి నుండి తీసివేసి సంతోష వస్త్రము ధరింపజేశాడు. So spiritually, ఆత్మీయంగా he covered us with his spiritual garments. ఆత్మ సంబంధమైన వస్త్రములు ధరింపజేశాడు. That's why we should worship him. అందుకొరకే ప్రభువును ఆరాధించాలి. What are the spiritual garments? ఏమిటి ఆత్మీయమైనటువంటి వస్త్రాలు? Isaiah 61 యెషయా గ్రంథం 61 verse 10. 10వ వచనం. Isaiah 61 యెషయా గ్రంథం 61 verse 10. 10వ వచనం. Second portion. రెండవ భాగంలో, He has clothed me with garments of salvation. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి He ఉన్నాడు. covered me with robe of righteousness. నీతి అను పై వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. You and I need to worship the Lord. అందుకొరకై ప్రభువును మనం Lord, ఆరాధించాలి. thank you for these garments of salvation. రక్షణ వస్త్రములను నాకు I ధరింపజేసినందుకై was వందనాలు. under thy wrath, ప్రభువా మునుపు ఉగ్రత పాలైన నన్ను but you delivered me నాకు విడుదల
విడుదలిచ్చావు. You covered me నన్ను కప్పించావు. with the garments of salvation. రక్షణ వస్త్రముల చేత నాకు ధరింపజేశావు. Secondly, రెండవది, He gave us a robe of righteousness. నీతి అను పైబట్టను నాకు ధరింపజేశావు. Our self-righteousness is like filthy rags. మన స్వనీతి దేవుని దృష్టికి మురికి గుడ్డ వలె ఉంది. But the Lord has covered us with the robe of righteousness. అయితే నీతి అను పైబట్ట మనను కప్పి ఉంది. He gave us garments of praise. స్తుతి వస్త్రములతో దేవుడు నన్ను అలంకరింపజేశాడు. Verse 3, మూడవ వచనం, a garment of praise for the spirit of heaviness. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేసి ఉన్నావు. ఉల్లాస స్తుతి వస్త్రము. ఉల్లాస స్తుతి వస్త్రం. Lord gave us garments of praise. స్తుతి వస్త్రమును దేవుడు నాకు ధరింపజేశాడు. That's why we should worship Him. అందుకొరకే ప్రభువును మనం ఆరాధించాలి. Psalm 30 verse 11. కీర్తన 30:11 వచనం, You clothed me with joy. నాకు సంతోష వస్త్రమును ధరింపజేశావు. సంతోష వస్త్రం. సంతోష వస్త్రం. He gave us garments of praise and joy. ఆయన సంతోష వస్త్రమును ఆనంద వస్త్రమును ధరింపజేశాడు. And He puts rich garments upon us. మన మీద ఐశ్వర్యవంతమైన వస్త్రములను ధరింపజేశాడు. జకర్యా గ్రంథము chapter 3 3వ అధ్యాయం verse 4. 4వ వచనం. జకర్యా గ్రంథం chapter 3 3 verse 4. 4వ వచనం. Shall we read together? మనమందరూ కలిసి ఈ వచనాన్ని చదువుతాం. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి, Take ఇతని away మైలు the బట్టలను filthy తీసివేయబడి garments from him and said ఆజ్ఞాపించు, to him, See, I have నేను నీ removed your దోషమును iniquity, పరిహరించి and I will clothe you with ప్రశస్తమైన riches. వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. ప్రశస్తమైన వస్త్రములు. ప్రశస్తమైనటువంటి వస్త్రాలు. Remove those filthy garments. మైలు వస్త్రములను తీసివేసి, Our self-righteousness మన స్వనీతి is like filthy garments. అది దేవుని దృష్టికి మురికి గుడ్డ. But the Lord removed that, దేవుడు దాన్ని తీసేశాడు. gave us rich garments. మనకు ప్రశస్త వస్త్రములను It talks అనుగ్రహించాడు. about the honor the Lord gives us. అంత ఘనతను దేవుడు మనకి ఇస్తున్నాడు. Lord gives us His honor. దేవుడు ఆయన ఘనతను మనకి ఇస్తున్నాడు. That's why we should worship Him. అందుకొరకే ప్రభువును మనం ఆరాధించాలి. He gives us beautiful garments. ఆయన మనకు ఎంతో ఉల్లాసకరమైనటువంటి వస్త్రాలను ఇస్తున్నాడు. సుందర వస్త్రములు. సుందర వస్త్రములు ఇస్తున్నాడు. Isaiah 52 యెషయా గ్రంథం 52 verse 1. మొదటి వచనం. 52 verse 1 Isaiah. యెషయా గ్రంథం 52:1. Put on your garments of splendor, O Jerusalem, the holy city. 52:1. 52 మొదటి వచనం. సియోను లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. సుందర వస్త్రము. సుందర వస్త్రం. I am going to give you honor. నీకు నేను ఘనత ఇస్తున్నాను. As a beautiful garments unto you. నీకు సుందర వస్త్రములను ధరింపజేస్తున్నాను. As rich garments to you. నీకు ఎంతో ప్రశస్తమైన వస్త్రములు I ఇస్తున్నాను. will remove your filthy rags. నీ మైల వస్త్రములు తీసివేసి And give you honor. ఘనతను Give ఇస్తున్నాను. you glory. మహిమను ఇస్తున్నాను. The glory, honor, power, authority that we have lost in the Garden of Eden, the Lord restores us. ఏదైతే ఏదైనా వనములో ఘనతను మహిమను ప్రభావమును కోల్పోయామో తిరిగి ప్రభు మనకు వాటిని సమకూరుస్తున్నాడు. He gives us white garments. ఆయన మనకు ధవళ వస్త్రములను తెల్లని వస్త్రములు ఇస్తున్నాడు. Revelation ప్రకటన గ్రంథం chapter 7 7 verse 9. 9వ వచనం. Revelation 7:9. ప్రకటన 7:9. I looked therefore before me a great multitude from every nation, tribe, people and language, standing before the throne and before the Lamb. They were wearing white robes. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరు మట్టలు చేతబట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, They were worshipping the Lord. వారు ప్రభువును In ఆరాధిస్తున్నారు. Revelation chapter 7 we see the heavenly worship. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో పరలోకపు ఆరాధన చూస్తున్నాం. They were all worshipping the Lord. వారందరూ ప్రభువును ఆరాధిస్తున్నారు. From every tribe and nation and language and people. ప్రతి గోత్రము నుండి ప్రతి జాతి నుండి ఆయా భాషల నుండి ప్రజలు వచ్చి ప్రభువును They ఆరాధిస్తున్నారు. were wearing a white garment. వీరు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై That means garments of holiness. పరిశుద్ధ వస్త్రములు. The Lord removes our garments of sin. పాపపు వస్త్రములను ప్రభు మన నుంచి తీసి Gives us garments of His holiness. ఆయన పరిశుద్ధ వస్త్రములు దేవుడు మనకు ధరింపజేశాడు. Lastly, చివరిగా He gives us wedding garments. ఆయన మనకు వివాహ వస్త్రములు ధరింపజేస్తున్నాడు. Psalm 45 45వ కీర్తనలో verse 13. 13వ వచనం. It's a wedding psalm. ఇది వివాహ సంబంధమైనటువంటి కీర్తన. All glorious is princess in her gown is interwoven with gold. 45:13. 45వ కీర్తన 13వ వచనంలో, అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలం మహిమ గలది,
ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. Yeah, it is a gold garments. ఇది బంగారముతో నేయబడినటువంటి It is వస్త్రం. wedding garments. ఇది వివాహ వస్త్రం. Same thing that we see in Revelation chapter 19, ప్రకటన గ్రంథం 19లో కూడా ఇదే చూస్తాం. verse 8. 8వ వచనం. The bride has made herself ready. పెండ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరచుకుంది. Fine linen, bright, clean garments were given to her. ఆమెకు తెల్లని సన్న బట్ట ఇయ్యబడుతున్నది. Those are wedding garments. ఇవి వివాహ ఉత్సవం. In order to participate in the wedding feast of the Lamb. గొర్రె పిల్ల యొక్క వివాహపు విందులో పాలు పొందుటకు ఇయ్యబడినటువంటి వస్త్రాలు. Gold garments. బంగారు వస్త్రాలు. A fine linen. ఎంతో సన్నని నారతో చేయబడిన. Talks about our union with the Lord forever and ever. ప్రభువుతో మనం నిరంతరము మమేకమై ఉండేటువంటి స్థితిని గురించి వివరిస్తుంది. What a wonderful God we have. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. You and I need to worship the Lord. నీవు నేను ప్రభువుని ఆరాధించాలి. Lord, you turned my mourning into dancing. దేవా నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చావు. You removed my sackcloth and clothed me with joy. నీవు నా దుఃఖ వస్త్రములను తీసివేసి సంతోష వస్త్రములను ధరింపజేశావు. I was going through the sackcloth experience. నేను ఎంతో గోనెబడ్డ అనుభవం గుండా వెళ్ళిన వాడిని. Enemies were all around me. శత్రువులు నన్ను చుట్టుముట్టినారు. You gave me victory. నీవు నాకు విజయం ఇచ్చావు. I went through sickness. నేను అనారోగ్య పాలయ్యాను. But you gave me health. అయితే నీవు ఆరోగ్యం ఇచ్చావు. I was going down the path of destruction and death and Sheol. నేను ఎంతో పాతాళం యొక్క అనుభవం గుండా నేను మరణం యొక్క అనుభవం గుండా వెళ్ళిన వాడను. You lifted me up and established me on the rock, Lord Jesus Christ. నీవు అక్కడ నుంచి నన్ను పైకి లేవనెత్తి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి స్థిరమైనటువంటి పునాది మీద బండ మీద నిలిపావు. I was under the wrath of God. నేను దైవోగ్రతకు పాత్రుడనే ఉన్నాను. Lord, you showed your favor unto me. అయితే దేవా నీవు నన్ను దయదలిచావు. You turned my mourning into dancing. నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చావు. You removed my sackcloth and clothed me with joy. నీవు గోనె పట్ట నుండి విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేశావు. You removed my sinful garments. నీవు మైలు వస్త్రములను పాప వస్త్రములను తీసివేశావు. You removed my filthy garments. నా మైల వస్త్రాలను తీసేశావు. You removed my dirty garments. నా మురికి వస్త్రాలను తీసేశావు. You gave me sevenfold garment. నాకు ఏడంతల వస్త్రమును ధరింపజేశావు. Garments of salvation. రక్షణ వస్త్రాన్ని ధరింపజేశావు. Robe of righteousness. నీతి అను పైబట్టను ధరింపజేశావు. Garments of praise. స్తుతి వస్త్రమును ధరింపజేశావు. Garments of joy. సంతోష వస్త్రమును ధరింపజేశావు. Garments of honor. ఘనత వస్త్రములను ధరింపజేశావు. White garments. ధవళ వస్త్రములను ధరింపజేశావు. Wedding garments. వివాహ వస్త్రములను ధరింపజేశావు. These sevenfold spiritual garments. ఆత్మ సంబంధమైన 7 పైబట్టలను దేవుడు మనకు ధరింపజేశాడు. Let us worship him. అందుకొరకే ప్రభువును మనం ఆరాధిస్తాం. With these few thoughts, ఈ కొన్ని తలంపులతో let us enter into worship. మనం ఆరాధనలో ప్రవేశించుదాం.